కేరళ నుంచి తీసుకొచ్చిన కొళంబుళి మొక్క. ఈ మొక్క గురించి వీడియోస్ పెట్టాకండి చాలామంది. చాలా బాగుందండి మొక్క అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ ఏరియా వాళ్ళు కామెంట్ చేస్తే, కేరళలో ఉన్న మన తెలుగు వాళ్ళైతే చాలా కామెంట్స్ పెట్టారండి. ఈ కొళంబుళి బట్టి చేపల పులుసులోనే కాదు, సాంబార్లోనూ వేసుకోవచ్చు, పప్పులోనూ వేసుకోవచ్చు. ఇలాగా ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఇది మనకి వెయిట్ కూడా తగ్గేస్తుందని, అలాగే చింతపండులో ఏమైనా కొంచెం చిన్నగా కొంచెం కడుపుబ్బరం చేయడం, ఇటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తే రావచ్చు. కానీ కొళంబుళికి అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఆరోగ్యపరంగా చాలా మంచిది. సాంబార్లోకి చాలా బాగుంటుందని, చేపల పులుసుకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందని, ఇక ఇలాగా చాలా వచ్చినాయండి. అంటే ముందుగా కొంతమంది అయితే ఓన్లీ చేపల పులుసుకే వాడతారు. అంటే అయ్యో వెజిటేరియన్స్ మేము తినలేమా అని కొంతమంది కూడా కామెంట్ పెట్టారు. అలా కాకుండా ఎవరైనా సరే మన చింతపండులాగే సాంబార్లో వేసుకోవచ్చు, ఇలాగా అన్ని రకాలుగా మన చింతపండులాగే వాడుకోవచ్చు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. మెయిన్ మనకి హెల్త్ పర్పస్గా చాలా మంచిదని, అలాగే వెయిట్ లాస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పారండి. నేను ఈ కాయ మొదలకి అంటే ఇక్కడ చెట్టు కొమ్మకి అతుక్కుని కాసినట్టుగా కాసిందండి. అప్పుడు ఇంచుమించు ఈ సైజు ఉంది కాయ. నేను ఆ కాయ చూపించి కూడా వర్ణించాను. అంటే ఎందుకంటే కొంచెం చిన్నది ఉండొచ్చు, ఆ తర్వాత అదేమో ఆటోమేటిక్గా బ్లాక్ అవుతుందేమో అనుకుంటే కొంతమంది అవ్వదండి, మీరు పొగ పెట్టాలి అంటే పొగలో పెట్టాలి, లేదంటే ఎండలో పెట్టాలి అన్నారు. అప్పుడు కట్ చేసి ఈ పెచ్చులండి ఇవి గింజలు. వీటిల్లో సీడ్స్ ఏమీ లేవు మనకి, ఒకటి తప్పల్లాగే ఉన్నాయి. ఇవి గింజలు ఏమి రావు. కాకపోతే ఇంత చిన్న కాయలోనూ ఇవన్నీ పాడేయడం ఎందుకు, చూద్దాం అన్నట్టుగా ఉంచాను అనమాట ఈ గింజలు కూడా. ఇప్పుడు ఎండిపోయాక ఇలా ఉందండి. ఎండిపోయాక మీకు ఎలా ఉంది అన్నది చూపించడానికి చేశాను. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారా. ఇది వరకు కొంచెం బిస్కెట్ కలర్లో ఉంది, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్కి మారుతుంది. ఇదండి. కొంతమంది అయితే మేము కేరళ వెళ్ళినప్పుడు తప్పకుండా మొక్క తెచ్చుకుంటాము అన్నారు. ఇది నేను కేరళలో తిరువనంతపురంలో గవర్నమెంట్ కేరళ నర్సరీలో తీసుకున్నానండి. 350 రూపాయలు పడింది నాకు ఈ మొక్క. తెచ్చినప్పుడైతే చాలా ఇబ్బందులు పడ్డాము. ఇవన్నీ పాత వీడియోస్ ఉన్నాయి, వీలైతే లింక్స్ ఇవన్నీ కూడా ఇదే వీడియోలో ఇస్తాను. భలే బుషీగా పెరుగుతుంది కదండి కొళంబుళి. కేరళ చింతపండు, మలబార్ చింతపండు మొక్క. ఇవట్టి మొక్క కూడా చూసేందుకు చాలా అందంగా ఉంది కదండి, మంచి నిండైన పచ్చదనం. నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు తెచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనాయి అన్నది కూడా ఇంకొక వీడియోలో చెప్తానండి. ఎందుకంటే ఈ వీడియో లెంగ్తీ అయిపోతుంది కదా.